వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. విశాఖ పోర్టులో గతిశక్తి కార్యక్రమం. వరల్డ్ క్లాస్ పోర్టుగా మార్చేందుకు చర్యలు. అనంత జిల్లాలో ఎర్రచందన స్మగ్లింగ్. 19 మంది అరెస్ట్. 73 దుంగలు స్వాధీనం. యూపీలో ఓటమిపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రజల తీర్పును శిరస వహిస్తామన్న ఎంఐఎం అధినేత. రామగుండంలో బీజేపీ సంబరాలు. ప్రజలు మోడీకి పట్టం కట్టారన్న మాజీ ఎమ్మెల్యే. బాట సింగారం మార్కెట్లో రైతుల ఇబ్బందులు. కనీస సౌకర్యాలు కల్పించాలన్న కాంగ్రెస్. విశాఖ పోర్టు సాగరమాల కన్వెన్షన్ హాల్లో గతిశక్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు, పలువురు పోర్టు అధికారులు పాల్గొన్నారు. గతిశక్తి ద్వారా మరింత ప్రగతి సాధించాలనేదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు అన్నారు. 11 ఇండస్ట్రియల్, 2 డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారని, 200 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలనేదే లక్ష్యమని చెప్పారు. గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ రావాలనేది కేంద్రం ఉద్దేశమని, 210 కోట్ల రూపాయల వ్యయంతో పోర్టు వాల్యుయేషన్ తగ్గించేందుకు when we prepared our port, we developed our port, we went to a small beach, national, state government, central government, and now it is being serving the nation people. So many livelihoods are there. So these are the advantages of project, and those projects will be stopped by permissions and all that. And therefore I say the Gati Shakti program, one platform, all the ministries, all the stakeholders are there. So that is the main thing of the Gati Shakti. It's very, very important, so that all the problems are solved in one time. The second important point about the production, the movements are not paper moving, it is just is in a form that is moving fast for everybody's benefit. What it actually does, what is the main aim, they say, is to cut the logistic cost, increase the cost in our trade called landed cost. This is one area or a shorter railway line route for that. So this is what the new projects are doing, and many of these projects are under construction. So again, what they have done last point also, they are leveraging technology extensively. This again speeds up the process, moving smoothly. That's the most important part. I'm sure others, most of you know about this, but understand that Gati Shakti is under 6 pillars. Will make the project clear, fast, and all efforts will come together and make the project a reality fast. First of all, we have been at the forefront of trade facilitation for recently in February 2022. We have committed in October 2021 that 121 days prior to the deadlines were approaching, commitment towards trade facilitation and add to the Gati Shakti program of కడప జిల్లా నుండి బెంగళూరుకు ఎర్రచందనం తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఈబి ఎస్పీ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 19 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 73 ఎర్రచందనం దుంగలను, 4 వాహనాలను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ ముఠాలో కీలకమైన 2 నిందితులు అంతర్రాష్ట్ర స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
ఎప్పట్లాగానే మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ పెనుగొండ సబ్ డివిజన్లో హిందూపూర్ రూరల్ సర్కిల్లో చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగల్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 2 కేసుల్లో మొత్తం 65 ఎర్రచందనం దొంగల్ని, అలాగే ఒక 4 వాహనాలని, అలాగే మొత్తం ఇప్పటివరకు 9 మంది ఇందులో నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం కేసులో పట్టుబడినటువంటి ఎర్రచందనం విలువ ఒక సుమారుగా మనకి అన్నీ కలిపి, అంటే ఇంక్లూడింగ్ వెహికల్స్ కలిపి 80 lakhs వస్తుంది. ఓన్లీ ఎర్రచందనం విలువ 55 lakhs అనమాట ఇందులో. సో ఇందులో పట్టుబడినటువంటి ఈ విధానం చూస్తే ఇదంతా ఇందులో ప్రధానమైనటువంటి నిందితుడు 35 కేసుల్లో ఈయన నిందితుడు. పీడీ యాక్ట్లో కూడా కడప సెంట్రల్ జైలు నుంచి ఈ సంవత్సరం జనవరి నెల 16వ తారీఖున రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ జైల్లో పరిచయం అయినటువంటి ఇంకో నిందితుడితో కలిపి దీన్ని మళ్ళీ ప్లాన్ చేయడం జరిగింది. మనకి రాబడినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం రూరల్ సిఐ అంటే ఇందులో జంగాల్ శివశంకర్ అన్నతడు ఇతను మెయిన్ అక్యూజ్డ్. ఇతను కడప జిల్లా నేటివ్ ఎంఆర్పల్లి చిత్తూరు జిల్లా అయినప్పటికీ ఉండడం నివాసం అంతా కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంటాడు. అయితే గతంలో కూడా కర్నూలు, చిత్తూరు, కడపలో ఈయన మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా రేణిగుంట, చిత్తూరు జిల్లా, అలాగే ఒంటిమిట్ట. ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమి పాలైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రీపురంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యూపీలో ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు. ప్రజల తీర్పును శిరస వహిస్తామన్నారు. ఎన్నికలు అన్నాక గెలుపు ఓటములు సహజమన్నారు. ఓడినా గెలిచినా నా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాడుతామన్నారు. బీజేపీ గెలుపు కోసం ఎంఐఎం పార్టీ పనిచేసిందని పలు రాజకీయ నాయకుల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. इससे ये बात जाहिर हो गई कि उत्तर प्रदेश की जनता ने दोबारा बीजेपी को सत्ता देने का फैसला लिया है। ये जो फैसला लिया गया हम इसकी इज्जत करते हैं। ये आवाम का और जनता का फैसला है और साथ ही साथ मैं अपनी पार्टी के अध्यक्ष जनाब शौकत अली साहब का और पार्टी के उत्तर प्रदेश के तमाम जिम्मेदारों का और जो हमारे पार्टी के मेंबर्स जो महाराष्ट्र से और कर्नाटका से, हैदराबाद से जाकर वहाँ पर कई महीनों से मेहनत किए, मैं उन सब का शुक्रिया अदा करता हूँ। मैं उत्तर प्रदेश की जनता का भी शुक्रिया अदा करता हूँ कि जिन्होंने हम पर एतमाद किया और हमारे प्रत्याशियों के हक़ में अपने वोट का इस्तेमाल किया। मैं शुक्रिया अदा करूँगा जनाब बाबू सिंह कुशवाहा साहब का जो जन अधिकार पार्टी के अध्यक्ष हैं और भागीदारी परिवर्तन मोर्चा में जितने पार्टियां शामिल थी उन सबका शुक्रिया अदा करूँगा। और फैसला जो भी नतीजा आया है, हमारी कोशिशें मेहनतें बड़ी थी मगर फैसला जैसा हम चाह रहे थे नहीं आया, मगर हम दोबारा मेहनत करेंगे, दोबारा और हमारी जो कमजोरियाँ उसको दूर करेंगे और मुझे यकीन है कि आने वाला मुस्तक़बिल उत्तर प्रदेश में हमारी पार्टी मजलिस इत्तेहाद-उल-मुस्लिमीन के लिए बहुत बेहतर साबित होगा। तीसरी बात यह है कि जो पॉलिटिकल पार्टीज़ अपनी नाकामी को छुपाने के लिए ईवीएम का इसी पुकार कर रहे हैं, मैंने 2019 में भी कहा था कि गलती ईवीएम की नहीं है, गलती जो लोगों के दिमाग में जो चिप डाल दी गई है वो उसकी बहुत बड़ा रोल अदा कर रहा है।
और चौथी बात यह है कि कामयाबी हुई है ज़रूर, मगर ये 80-20 की कामयाबी है। हम अपना काम करते आए पहले से करते रहेंगे और बस मुझे यही कहना है कि हम लोग काफ़ी मेहनत किए, बहुत अच्छी मेहनत की, दिल-जान से हम लोग हमारे पूरे पार्टी के जिम्मेदारों ने मेहनत की। मैं उन सबका शुक्रिया अदा करता हूँ, बल्कि उनसे ये भी अपील करूँगा कि अपने हौसलों को बुलंद रखिए। कल से हम फिर अपने काम पे लग जाएंगे और यकीनन मुझे यकीन है कि आने वाले जो विधानसभा के इलेक्शन होंगे उसमें हम और अच्छा करेंगे, हमारी कमजोरियों को, जो भी कमजोरियां सामने होंगी उसको दूर करेंगे। దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించడం పట్ల కాషాయ శ్రేణుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశంలో ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ నాయకత్వమే కొనసాగాలని అన్నారు. ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపన చేసిన ఘనత మోదీకి దక్కిందన్నారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జై మాతా భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మాతరం వందే మాతరం. మాతరం యువతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. ప్రజలందరూ కూడా సంతోషించదగాల్సిన విషయం. ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలే కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారన్న సంగతి మరొకసారి చాటుకోవడం జరిగింది. 5 రాష్ట్రాలకు ఈరోజు ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో మనం గెలుస్తున్నాం. 4 రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత గోవా, ఈ 4 ప్రాంతాల్లో అబ్సల్యూట్ మెజారిటీతో మనం గెలుస్తున్నాం. కొత్తపేట నుండి బాట సింగారంకు పండ్ల మార్కెట్ తరలించి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని టీపీసీసీ సెక్రటరీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బాట సింగారం మార్కెట్ను సందర్శించిన ఆయన పండ్ల వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోహెడ దగ్గర పండ్ల మార్కెట్కు దాదాపు 160 ఎకరాల భూమిని ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యంగా కొత్తపేటలో ఉండే రైతులను కోహెడకు తరలించారని, కానీ అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. రైతులు నరకయాతన పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోహెడలోని ప్రతి వ్యాపారికి 500 గజాల స్థలాన్ని కేటాయించి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాత్రూంలో ప్లాస్టిక్ డబ్బాలు కనిపిస్తాయి చూడు.
पहले जहांगीर भाई बोले तो आते श्रीनिवास रेड्डी हिंदी में बोलो तुम तेलुगु में नहीं बोले तो पानी की खत्म मिस होता हूँ बैटल मिल रहा नहीं पीने भी नहीं मिल रहा पानी खराब हो जा रहा धूप में माल पूरा खराब हो रहा माल ऐसा हो रहा माल में ऐसा हो रहा एक ही दिन ऐसा हो रहा माल तो ये वायरस आ गया ये माल खराब हो रहा పక్కకి వెళ్ళిపోవాల్సిందే లేకపోతే మనకే దెబ్బతీసి కొండ ఒక మాట కొండ వస్తుంది మేము ఒక్కరోజు మార్కెట్ చూస్తాం నీడ లేక పడేసావా లేకపోతే పెట్టుకోవడానికి సరుకు లేక పడేసావా పెట్టుకోవడానికి నీడ లేక ఏం కావాలనుకుంటున్నావు చెట్లు అయితే నేను సామాన్ ఇచ్చే నీళ్ళు లేవు తరలించబడిన కొత్తపేట పండ్ల మార్కెట్లో ఉన్నాము. ఈ అయితే మార్కెట్ టెంపరవరీగా ఇక్కడ అని చెప్పి ఇక్కడ తరలించి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ నెలకొక 30 లక్షల రెంట్ అనే తెలుస్తూ ఉన్నది. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కోడళ్ళ కేటాయించిన 170 ఎకరాలలో అభివృద్ధి చేసుకుంటే అక్కడ రైతు ఎవరైతే వ్యాపారస్తులు అడుగుతుర్రో వాళ్ళు స్థలం కేటాయించినట్టయితే వాళ్ళే సొంత డబ్బులతో కూడా మేము కట్టుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి గతంలో కూడా మేము గౌరవ ఎంపీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మార్కెట్లో మీటింగ్ పెట్టి మరీ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మీరు వెంటనే కోయడ మార్కెట్ని ప్రారంభించండి, వాళ్ళకి స్థలం కేటాయించండి, మీరు మిగతాది ఉంటే డెవలప్ చేయండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఎవరున్నారో ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు అతను ఈ వ్యాపారస్తుల మీద పూర్తిగా కక్ష పెంచుకొని అతను పరిష్కరించకుండా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ డివిజన్ 17వ వార్డులో కార్పొరేటర్ చిత్రా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా యూజీడీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డివిజన్లోని సమస్యలను మంత్రి మల్లారెడ్డి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించిన 40 కోట్ల రూపాయలు కేటాయించారని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జిల్లా నాయకులు అల్లూరి రాజశేఖర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ 2 నెలలు కొబ్బరికాయ కొట్టే ఉన్నట్టుంది. ఒకటే చెప్తాను రాయన్న వాళ్ళు కాలే లేకపోతే స్కూటీ మీద వచ్చారు. బంజారా కొబ్బరి
17 డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 10 లక్షల వరకుతో ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే మా తోటి కార్పొరేటర్లు, మా డైనమిక్ యంగ్ లీడర్ మురుగేశన్న గారు, అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొండల ముదిరాజు గారు, వీళ్ళందరూ రావడం చాలా సంతోషకరం. ఇలాంటి వర్క్ ఇంచుమించు ఒక 40 కోట్లతోని జవహర్నగర్ మొత్తం వర్క్ స్టార్ట్ అయింది. అన్ని వార్డులలో కూడా వర్క్ నడుస్తుంది. మాకు కూడా ఒక 10 లక్షలు ఇవ్వడం చాలా సంతోషకరం. దీనికి కృషి చేసినటువంటి మంత్రి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చినందుకు ప్రజలు కూడా, కాలనీవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. ఎల్బీ నగర్ నియోజకవర్గం చెంపాపేట్ డివిజన్లో మహిళా సమాఖ్య సంఘం ఆర్పి సరోజ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సంఘం సభ్యులు, జీహెచ్ఎంసీ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి ప్రతి విధంగా చేసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన సరోజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ ఒక టైంని మాకు కేటాయించినందుకు, మన మహిళల గురించి మన గ్రూప్ ఉంటాయి. నాకు మాట తడబడుతుంది, బ్రేక్ టైం చేస్తున్నట్టుంది. సో అది కూడా ఒక అదే అనుకుంటారు. చూసినారా, నేను మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. సో అట్లా కూడా మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మా లోకల్ ఏరియాలో నివసించే ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్లని, జిహెచ్ఎంసీ సిబ్బందిని కలిపి మేము సన్మానించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని గుర్తించే వాళ్ళు కూడా చాలా తక్కువ, అందుకనే మేము వాళ్ళని సన్మానించినాము మా వేడుకలో భాగంగా. అలాగే మా గ్రూప్లోని, మా సమైక్యలోని సంఘాల సభ్యులను కూడా మేము సన్మానించుకోవడం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలతోనే 4 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముస్తాబాద్ మండల అధ్యక్షులు బీజేపీ కస్తూరి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మొంగని మహేందర్ అన్నారు. బీజేపీ ఘన విజయంపై మండల కేంద్రంలో వారు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రతిపక్ష నేతలు కమలం పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారని, ఎన్నికల ఫలితాలు వారిని చెంపబెట్టుగా మారాయని పేర్కొన్నారు. బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కొనసాగుతుంది. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. రానున్న రోజుల్లో అదే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎదురబోయేది కాషాయ జెండానే. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ వికసిస్తుంది, బీజేపీ గవర్నమెంట్ సాధించబోతున్నది. జై హింద్, జై భారత్. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీ
అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఒకసారి పరిపాలన సాగించిన మా పార్టీ మళ్ళా కంటిన్యూషన్గా లేదు. అట్లాంటి చరిత్రను తిరగరాసినటువంటి మా ముఖ్యమంత్రి అయినటువంటి యోగి గారికి, అలాగే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మేము అభినందనలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ ముస్తాబాద్ మండల కేంద్రంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు 4 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగడం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మిగతా ఎక్కడైనా ఏడా చూసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలు కావచ్చు, ఎవరైనా కానీ భారతీయ జనతా పార్టీ తరఫున ఉంటారనేది దానికి ఒక రిఫరెండం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలు ఉన్నారని చెప్పేసి దానికి ఏకైక ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే వీళ్ళందరూ మతాలను, కులాలను వేరు చేసి ఈరోజు యోగిని ఎట్లయినా ఓడగొట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, మళ్ళా మమతా బెనర్జీ కావచ్చు, అనేక రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు వచ్చేసి అక్కడ యోగి మీద ఎట్లాంటి ర్యాలీలు చేసారో మీకు తెలుసు. అయినా కానీ ప్రజలు వీళ్ళెన్ని ఏం చెప్పినా, హామీలు ఏది ఇచ్చినా కానీ వీటిని పక్కన పెట్టేసి అభివృద్ధి చేసినటువంటి యోగి గారిని, అలాగే భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారిని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లను కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్ ప్రజలకు, అలాగే మిగతా 3 రాష్ట్రాలు మొత్తం 4 రాష్ట్రాల ప్రజలకు మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హయత్ నగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ కళ్యాణ్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మిఠాయిలు పంచి టపాసులు పేల్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించి తీరుతుందని జీవన్ రెడ్డి అన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 4 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగినది. మోడీ గారు చేస్తున్న అభివృద్ధి, అలాగే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి చూసి జనాలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని చూసి ఏ విధంగా అయితే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలో విజయం సాధించామో, రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణలో కూడా మనం కాషాయ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖాళీ 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ జరిగింది. ఖాళీ వాళ్ళు వచ్చి అసెంబ్లీలకు ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు ఎప్పుడైనా అసెంబ్లీ స్టార్ట్ అయిన బడ్జెట్ సమావేశం స్టార్ట్ అయినప్పుడు గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అవుతుంది. గవర్నర్ ప్రసంగం ఎందుకు స్టార్ట్ కాలేదని అడుగుతున్నారు. లేచి నిలబడ్డ పాపానికే వాళ్ళ మొత్తం సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం జరిగినది. 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో హైదరాబాద్ గోల్కొండ జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు నిత్యా పారిక్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు చేసుకున్నారు. బాణాసంచాలు కాల్చి డప్పులు వాయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుల, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जय श्री राम, भारत माता की जय। मैं नित्या पारिक, गोलकुंडा जिला महिला मोर्चा अध्यक्ष। आज पांडुअन्ना और रघुनंदन जी के नेतृत्व में यहाँ पर सेलिब्रेशन का प्रोग्राम किया गया। हम महिलाओं के द्वारा मोदी जी का बहुत बहुत धन्यवाद देते हैं कि उन्होंने योगी जी जैसे सीएम को दोबारा यूपी सरकार को, यूपी के लोगों को हम बहुत बहुत धन्यवाद देते हैं, शुभकामनाएं देते हैं कि उन्हें आज जिस प्रकार योगी जी को वापस से यूपी के लोगों ने चुना है, क्योंकि उनकी कार्यशैली और उनके विकास की पद्धति को देखते हुए जिस प्रकार योगी जी को चुना है, उसी प्रकार देश के हर कोने में अब वो समय नहीं रहा है कि देर होगी। अब हर जगह भगवा परचम लहराएगा और जल्द ही जैसा कि यूपी ने दोबारा मौका दिया है बीजेपी को, ठीक उसी तरीके से तेलंगाना, महाराष्ट्र में भी वैसे ही जैसे मौका दिया जाएगा और जल्द से जल्द पूरा देश फिर से हिंदू राष्ट्र होगा। जिस तरीके से भारत को विश्व गुरु माना जा रहा है विश्व में, ठीक उसी तरीके से
अब भारत के भी हर कोने में भगवा लहराएगा। जय श्री राम। కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలోని సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి హారతి, పల్లకి సేవ, సేజ్ హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ పోర్టులో గతిశక్తి కార్యక్రమం, వరల్డ్ క్లాస్ పోర్టుగా మార్చేందుకు చర్యలు. అనంత జిల్లాలో ఎర్రచందన స్మగ్లింగ్, 19 మంది అరెస్ట్, 73 దుంగలు స్వాధీనం. యూపీలో ఓటమిపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు, ప్రజల తీర్పును శిరస వహిస్తామన్న ఎంఐఎం అధినేత. రామగుండంలో బీజేపీ సంబరాలు, ప్రజలు మోడీకి పట్టం కట్టారన్న మాజీ ఎమ్మెల్యే. బాట సింగారం మార్కెట్లో రైతుల ఇబ్బందులు, కనీస సౌకర్యాలు కల్పించాలన్న కాంగ్రెస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.